జై శ్రీమన్నారాయణ. అరణ్యకాండలో రావణాసురుడు తన రాచరికాన్ని చూపిస్తూ అంత గట్టిగా మాట్లాడిన తర్వాత ఇక మారీచుడు కూడా మళ్ళీ పరుషంగా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ రాక్షసుడా రావణా, నీకు ఏ పాపాత్ముడు చెప్పాడో కానీ నిన్ను సర్వనాశనం చేయటం కోసమే చెప్పాడు ఈ ఉపాయము. నీ సంతానాన్ని, నీ రాజ్యాన్ని, నీ మంత్రులను అందరినీ సర్వనాశనము చేసేటటువంటి ఈ ఉపదేశం చేశాడు వాడు. ఏ పాపాత్ముడో కానీ నిన్ను మాత్రము సుఖంగా ఉంచటం తనకి ఇష్టము లేనే లేదు. అందుకే ఈ ఉపాయాన్ని చెప్పాడు. ఓ రావణా, నువ్వు సుఖంగా ఉండటము ఎవడికో ఇష్టము లేదు కనుకనే మృత్యుద్వారం ఉపాయతః, మృత్యుద్వారాలు తెరచినటువంటి ఈ ఉపాయాన్ని నీకు చెప్పాడు. నీ నాశనమే వాడు కోరుకుంటున్నాడు అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. ఓ రాక్షసరాజా, ఎవడో వాడు నీచుడు ఏం చేస్తున్నాడో తెలుసునా? నిన్ను చెడగొడుతున్నాడు. నీ చేతులతోనే నిన్ను సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. అంత గొప్ప ఉపాయము సీతా అపహరణము అనేటటువంటిది. అంత భయానకమైనటువంటి ఉపాయము సీతాపహరణము అనేటటువంటిది. ఓ రావణా, నువ్వు ఇంత నీచమైన పని చేయటానికి సిద్ధపడుతూ ఉన్నా మరి నిన్ను అన్ని విధాలుగా ప్రయత్నము చేసి ఆపాల్సినటువంటి వారు ఎవరు? నీ మంత్రులు. మరి వారేం చేస్తున్నారు ఇప్పుడు? వారు నిన్ను ఆపటము లేదు అనంటే వారు కూడా నీ నాశనాన్నే కోరుకుంటున్నారని కదా అర్థం. అందుకే ఇప్పుడు నువ్వేం చేయాలంటే ముందు అక్కడికి వెళ్ళి నీ మంత్రులందరినీ చంపేయి. రాజు ఈ రకంగా స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు చేస్తూ, చెడ్డ ఆలోచనలు చేస్తూ, చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఆపాల్సినటువంటి బాధ్యత మంత్రులది. మరి ఇప్పుడు నీ మంత్రులు వారంతా ఏం చేస్తున్నట్టు రావణా? నువ్వు మంచి పనులు చేస్తే నీ కారణంగా అందరూ సుఖంగా ఉంటారు, లేదంటే నీ కారణంగానే అందరూ కష్టాల పాలవుతారు. రావణ, ధర్మానికైనా జయానికైనా రాజే మూలము. అందుకే నేను ఇన్ని విషయాలు తెలిసినటువంటి వాడిని కనుక నిన్ను కాపాడుకోవటము కోసం సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తున్నా. రావణ, ఇంద్రియలోలుడైనటువంటి రాజంటే ప్రజలకు ఇష్టం ఉండదు. ప్రజలకు వ్యతిరేకముగా ఉండేటటువంటి పథకాలను అమలు పరిచేటటువంటి వారంటే ప్రజలకు ఇష్టం ఉండదు. ప్రజలను కష్టపెట్టేటటువంటి వారన్నా ప్రజలకు ఇష్టం ఉండదు. కఠినమైనటువంటి శిక్షలను అమలు పరిచేటటువంటి రాజన్నా ప్రజలకు ఇష్టం ఉండదు. ఆ ప్రజలకు ఇష్టము లేనటువంటి రాజు ఎంతో కాలము రాజ్యాన్ని పాలించలేడు రావణా. అందుకే రాజులు మంచివారితో స్నేహము చేయటం అనేటటువంటిది చాలా అవసరము. వాడి క్షేమము కోసము, వాడి రాజ్యక్షేమము కోసము, వాడి ప్రజల క్షేమము కోసమని అంటూ మారీచుడు మళ్ళీ రావణాసురుడికి హితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సీతాపహరణము అనేటటువంటి భయంకరమైన ఉపాయమును, ఆ భయంకరమైనటువంటి పని నుండి రావణాసురుడిని నివారించే ప్రయత్నము సర్వవిధాలుగా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మారీచుడికి రామచంద్రుడి పరాక్రమ వైభవమంతా కూడా పరిపూర్ణముగా తెలుసును కనుక సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.